పిఠాపురం గెలుపు వరకు చూసుకుంటే ఈసారి ఖచ్చితంగా ప్రజలందరికి కూడా విలువ తెలిసొచ్చింది. నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉంటే మన కష్టానికి సుఖానికి వెళ్ళినప్పుడు మనకి చేదోడుగా ఉన్న ఒక ఎమ్మెల్యే ఎదుర్కొంటా లేకపోతే ఎటువంటి పరిణామాలు మనం ఎదుర్కొంటాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై మనతో స్పందించడానికి పిఠాపురం వైసీపీ ముఖ్య నాయకురాలు మనతో ఉన్నారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం గారు చెప్పండి, పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంది? రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుందా పిఠాపురం నియోజకవర్గం? పిఠాపురం వైఎస్ఆర్సీపీ కోసం చెప్పుకుంటే స్టేట్ లోనే వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ప్రజల వెంటే ఉంటుందండి. అంటే ప్రజలు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రిలాక్స్ అవ్వలేదు, ఎక్కడ నిరుత్సాహపడలేదు. వీళ్ళగా మన టీడీపీ నాయకులు జనసేన నాయకుల ఏ ఊరు వెళ్ళిపోలేదు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజలతోటే పోరాడుతూ ప్రజల మధ్యలోనే ఉండడం జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ సాధ్యం. ఇక్కడ నియోజకవర్గంలో మా గీత గారు కూడా ఎప్పుడు ప్రజలతోటే ఉంటారు, ప్రజల వెన్నే ఉంటారు. పిఠాపురం గెలుపు వరకు చూసుకుంటే ఈసారి ఖచ్చితంగా ప్రజలందరికి కూడా విలువ తెలిసొచ్చింది. నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉంటే మన కష్టానికి సుఖానికి వెళ్ళినప్పుడు మనకి చేదోడుగా ఉన్న ఒక ఎమ్మెల్యే ఎదుర్కొంటా లేకపోతే ఎటువంటి పరిణామాలు మనం ఎదుర్కొంటాము అన్న ఒక విషయాన్ని ప్రజలు తెలుసుకున్నారు. కార్యకర్తల్లో కూడా ఆ విషయం తెలిసొచ్చింది. ఇప్పుడు తెలిసొచ్చి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో మాత్రం ఖచ్చితంగా మా వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ తిరుగుతుంది కంపల్సరిగా. నారా లోకేష్ చేపడుతున్నటువంటి రెడ్ బుక్ పాలన ఏం చెప్తారమ్మా? ఆయన ఒక్కటేనండి, లోకేష్ గారికి రాజకీయం అంటే ఏంటో కూడా తెలియదు. ఆయనకి రాజకీయం అంటే కక్ష సాధింపు అనే ఒక బుక్ రాసుకుని చంటి పిల్లలు ఎవరైతే ట్యూషన్లో బుక్ రాసుకుని ఎలా వెళ్తారో, ట్యూషన్కి ట్యూషన్లో రాసుకుని స్కూల్కి ఎలా వెళ్తారో అలాగా ఇప్పుడు ఏదైతే గద్దెక్కారో పదవి చేపట్టాక కక్ష సాధింపు చర్యగా వెళ్తున్నాడు. కానీ ప్రజలకి ఆయన ఇచ్చిన హామీలు, మా తండ్రి గారు హామీ ఇచ్చారు, హామీలు ఎలాగా ప్రజలకి చేరవేయాలి, ఎలాగా హామీలు నిలదొక్కోవాలి, మాట పోకుండా సూపర్ 6 అన్నారు. 6 లేదు, 5 లేదు, 4 లేదు, 3 లేదు, 1 కూడా లేదు, ఏమీ లేదు. రైతులు ఏడిపిస్తున్నారు, మహిళలు ఏడిపిస్తున్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏడిపిస్తున్నారు, కాలేజీకి వెళ్ళే బాలిక అందరినీ ఏడిపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ రకంగా కూడా ప్రజలు న్యాయం చేయకుండా రెడ్ బుక్ అనుకుంటూ సిగ్గు లేకుండా అందరూ కూడా నవ్వుకుంటున్నారు. అతను విద్యాశాఖ మంత్రి చెప్పడం కూడా సిగ్గుచేటు. ఈ ఖచ్చితంగా అందరూ కూడా ఒక అవగాహన, ఒక సబ్జెక్టు ఉన్న వ్యక్తులకి పదవులు ఇవ్వకపోతే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఆడవాళ్ళవని మగవాళ్ళవని వాళ్ళకి ఏ అవగాహన లేదు. వాళ్ళు ఎవరైతే చంద్రబాబు నాయుడు వెనకాల డబ్బా కొట్టుకుంటూ ఆయన ఏం చెప్తే ఆయన మెచ్చుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటూ ఒక చెల్లి, ఒక తల్లి, ఒక గొడ్లి అది లేకుండా ముందుకు ఒక అడుగు వేయలేని పరిస్థితి అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకోకుండా ఈ 2 ఏళ్ళ పాలనలో అంతకుముందు 2 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బోధ జల్లి ఆయన ఎలాగా ప్రజల నుంచి డైవర్ట్ చేయాలి, ఆయనకున్న మంచి పేరుని. గెలిచాక కూడా ఇంక సేమ్ అదే పని. గెలిచాక ఎవడైనా ఏది మనం అయితే ఇచ్చామో, ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చామో, సంక్షేమాలు ఇస్తా అన్నామో వాటి మీద ఎవడైనా వెళ్తాడు, ఆ దిశగా వెళ్తాడు. మా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఉండేవారు. సంక్షేమాలు ఎలా ఇవ్వాలి, ఇస్తానకంటే మించి ఇంకా కొంచెం ఎక్స్ట్రా కూడా అయిపోతే కూడా పక్కనున్న నాయకులు, సార్ మనం గెలిచేటప్పుడు ఇదే ఇచ్చాము హామీ, ఇవి ఎక్కువ అవుతాయంటే వద్దు అక్క చెల్లెమ్మలు అందరికి కూడా మనం ఏమైతే మనం మాట ఇస్తే మడం తిప్పకూడదు అన్నందుకల్లా చెప్పిన దానికంటే అంతకు మించి హామీలు ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. వీళ్ళు చూసుకుంటే వీళ్ళు కక్ష సాధింపు చర్యగా వెళ్తూ రెడ్ బుక్ రాజ్యాంగం చేత్తో పట్టుకుని జగన్ గారు పర్సనల్ లైఫ్లోకి వెళ్తూ వీళ్ళ ఫ్యామిలీ ఎక్కడుందో ఎవరికి తెలియదు. వాళ్ళ అమ్మ తల్లి చెల్లిని వాళ్ళు అడ్డు పెట్టుకుని వాళ్ళు భయంకరమైన రాజకీయాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఒక కొత్త పెన్షన్ రాసింది లేదు, ఇస్తాన సైట్ ఇవ్వలేదు ఎవరికి. ఇంకా మీకు 2 సెంట్లు ఇస్తాం, 1 సెంట్ ఏం సరిపోద్ది ఇంటికని నమ్మపలకంగా చెప్పి బూటకు మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి 2 సెంట్లు కదా ఉన్న 1 సెంట్ ఇచ్చిన దాన్ని కూడా భూములు లాక్కునే పరిస్థితిలో దిగజారుడు రాజకీయం చేస్తూ ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు, ఈ లోకేష్, ఈ పవన్ కళ్యాణ్. వీళ్ళు ముగ్గురు కలిసి కూటమి ప్రభుత్వం అని చెప్పి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ నాయకుల్ని జైల్లో పెడుతూ ఇల్లులు తాగలెట్టుకుంటూ కార్లు చెదగొడుతూ ఎవరన్నా ఉన్న మాట మాట్లాడుతున్నా వాళ్ళు జైల్లో పెట్టి జైల్లో కూడా ఒంటి మీద చెయ్యేసి ఎవరైతే ఆఫీసర్లను కొని మేము చెప్పండి వినకపోతే ఆ ఆఫీసర్లను కూడా చెప్పడానికి కూడా వెనకాడకుండా, ఎందుకంటే మనం చూసాం తిరుపతి గొడవల్లో ఒక సిఐ గారిని దారుణంగా ట్రైన్లో చంపేశారు. అలా
అలా భయభ్రాంతులు చేసుకుంటూ బతుకుతున్నారు తప్పించి వీళ్ళకి ప్రజలకు ఇచ్చే సంక్షేమాల వరకు వెళ్ళట్లే. దాని మీద ఎవరైనా మాట్లాడితే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఏదో విషయానికి మరి వాళ్ళు ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు మైండ్. అదే జరుగుతుంది తప్పించి ఇంక అంతకంటే ఇక్కడ సంక్షేమాలు ప్రజలకు వెళ్ళట్లేదు, ప్రజలకు క్షేమంగా కూడా లేరు. కేవలం రాజకీయం అంటే డబ్బు సంపాదించాలి, పదవులు ఆశించాలంటూ కూడా చాలా మంది ఈ రోజు వస్తున్నారు. అటువంటిది అల్లవరపు నాగమల్లేశ్వరి గారు పిఠాపురంలో ఏ మహిళని అడిగినా, ఏ పేదవాడిని అడిగినా, మాకు ఎప్పటికీ కూడా ఏదైనా అవసరం సహాయం అంటే మా ఇంటి తలుపు తడతారంటూ కూడా మీకు ఇంత మంచి పేరుంది. అధికారం లేకపోయినా కూడా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాలు పెరిగితే మీకేమైనా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తే మీరు ఆ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారండి మాకు, ఏవైతే మనకి ఇప్పుడు బిల్లు, మహిళా బిల్లు ఏదైతే మనకి పెంచి ఇమ్మని ఆ బిల్లో ఆయన కూడా ఫుల్ సపోర్ట్ చేశారు. అక్కడ కూడా సమ్మతి ఇచ్చారు. మహిళా బిల్లు వచ్చి మాకు ఏ నియోజకవర్గాలు పెరిగితే ఖచ్చితంగా ఆయన అంటే ఫస్ట్ లో ఎలా ఉండేదంటే భర్త మహిళా కోట అంటే భార్యకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మాకు ఏమని మాట ఇచ్చారంటే, మీకు అవకాశం వస్తే ఖచ్చితంగా మీరు ఎవరైతే ప్రజల్లో, నేను ఇప్పుడు జగన్ అన్న పార్టీ పెట్టి నుంచి పార్టీలో ఉన్నాను, నేను ఆయన కోసం జైలుకి వెళ్ళాము, ఎన్నో కష్టాలు నష్టాలు పడ్డాము. ఇప్పుడు వచ్చి ఒక పదవి కోసం ఆశించకుండా ఆయన వెన్నంటే ఎలక్షన్స్ కావనివ్వండి, ఎలక్షన్ ముందు అవనివ్వండి, ఇప్పుడు ఎలక్షన్ తర్వాత అవనివ్వండి, అన్న ఏమి పిలిపిస్తే ఆ పిలుపుకి వెళ్ళి మేము ప్రజల కోసం మేము ఖచ్చితంగా పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్న ప్రజల మనిషి. ఆ జగన్ అన్న లాంటి వ్యక్తితో పనిచేయడమే మేము చాలా గొప్ప విషయంగా ఫీల్ అవుతాం. టికెట్ ఒకటే కాదు, ఆయనంటూ ఒక వృక్షం, మహావృక్షం లాంటి వాళ్ళు ఆయన నిలబడితే ఆ నీడలో ప్రజలు సేవ చేసుకుంటూ మేము ఉంటాం. పిఠాపురం వంగ గీత గారి గురించి ఏం చెప్తారు? అంటే వంగ గీత గారి చెల్లెలిగా మీరు పేరైతే సంపాదించుకున్నారు, ఆవిడ బాటలో కూడా నడుస్తున్నారు. ఏంటి వంగ గీత గారు కూడా ఎటువంటి వ్యక్తి అంటే పిఠాపురం వాసిగా కాదు, ఛానల్ ద్వారా రాష్ట్రంలో ప్రజలంతా మీరు ఏం చెప్తారు? గీత గారు ఆవిడ నీళ్ళ రాజకీయంలో ఆవిడ ఎవరు ఏలెత్తి చూపించలేరండి. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటారండి. ఆవిడ ఎటువంటి స్వార్థం లేకుండా ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజలకు ఏదైనా అపోజిషన్లో ఉన్నాము అలాగని చెప్పేసి ఎవరు రిలాక్స్ అవ్వకండి, మీకు ఏ అవసరం వచ్చినా నా దగ్గర రండి, నేను మీకు ఏ టైంలోనే సరే మీకు అవకాశంగా మీకు అందుబాటులో ఉంటానని చెప్పి ప్రజలకు మాట ఇచ్చి ధైర్యం చెప్పే వ్యక్తి అండి. నాయకులకు కూడా ఏం చెప్తారంటే, మీరు మీ విలేజ్ల్లో వాళ్ళకి అండదండగా ఉండండి, మాకెందుకని ఉండొద్దు. జగనన్న ఎలాగైతే రాష్ట్రంలో మనకి ఎలాగైతే అండగా ఉన్నారో ప్రజలకి, మనం కూడా నియోజకవర్గ పరిధిలో నేను ఉంటాను, విలేజ్ పరిధిలో మీ నాయకులు కూడా మీ అందరూ ఉండండి అని అందరికీ కూడా చాలా చక్కగా చెప్తారండి. అలాంటి ఆవిడకు కూడా పనిచేయడం కూడా మేము అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. మళ్ళీ చెప్పండి మేడం, 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమయ్యారంటూ కూడా ఫేస్బుక్లో, ఇన్స్టాలో చాలా విధాలుగా ట్రోల్ చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఈ సుగలి ప్రీతి గారు తెల్లి కానీ, లేదంటే ఈ అమరావతి రైతులు, వీళ్ళందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తలుపే తడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరైతేనే మళ్ళీ మాకు మంచి జరుగుతుందని ఒక భరోసా అంటారు వీళ్ళందరిలో. ఇప్పుడు 11 సీట్లు అని అనుకుంటే మరి వదిలేయచ్చు కదా ఫ్రీగా. జైల్లో ఎందుకు పెడుతున్నారు, వాళ్ళని ఎందుకు చంపుతున్నారు, ఎందుకు వెంటాడి కార్లు చెదగొట్టి, ఇల్లులు తగలబెట్టి, ఇల్లులు చెదగొట్టి ఇంటి మీదకి ఎందుకు వెళ్తున్నారు? 11 సీట్లే కదా, ఆఫ్టర్లు కదా, వదిలేచ్చు కదా హ్యాపీగా. జగన్మోహన్ రెడ్డి గారిని అంత పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? భయం. ఎందుకంటే వీళ్ళు ఎలా గెలిచారు, వీళ్ళకి గెలుపు వీళ్ళకి తెలుసు కాబట్టే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వీళ్ళు ఇచ్చే మంత్రులు కట్టే ఎవరికైనా ఇచ్చారో వాళ్ళందరికి కూడా ఎంతో పనికిమాల వాళ్ళు ఎవరెవరికి ఇచ్చారండి. ఎందుకంటే నిజంగా వాళ్ళ కష్టం మీద వాళ్ళు గెలిచి ఉంటుంటే సీనియర్లు ఎందుకు వదిలేస్తారు? ఎప్పటి నుంచో పార్టీలో పనిచేసిన వాళ్ళు ఎందుకు వదిలేస్తారు? ఇప్పుడు ఎవరెవరికో మంత్రులు కట్టించారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఓన్లీ డబ్బా కొట్టడానికే వాళ్ళని పెట్టుకున్నారు అంతే, వాళ్ళ మనుషుల కింద. అది పక్కన పెడితే శివాల ప్రీతి కోసం మాట్లాడదామండి. అది నిజంగా చాలా టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళకి అన్యాయం జరిగిందండి. నిజంగా చాలా అన్యాయం. ఎంత అన్యాయం అంటే ఒక ఆడదానిగా కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన విషయం అండి. అలాంటి ఆవిడకి మా గవర్నమెంట్లో, టీడీపీలో జరిగింది, మా గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయి జోగిపోయారు. ఆవిడ్ని శవరాజకీయం చేశారని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఆవిడని అడ్డు పెట్టుకుని సో వాళ్ళకి ప్రీతికి నేను న్యాయం చేయలేదు, నేను న్యాయం చేస్తాను, నేను అండగా ఉంటాను అని చెప్పి ఎన్నో మాటలు చెప్పి ఆ సవాల్ ప్రీతిని అడ్డు పెట్టుకుని ఒక ఎమ్మెల్యేగా అయ్యి, డిప్యూటీ సీఎం అయ్యి, కనీసం ఆ పేరు కూడా లేకుండా తిరిగి సోషల్ మీడియాలో భయంకరమైన కామెంట్స్. వాళ్ళ తల్లిగారు ఆవిడ కన్నీరు, గర్భశోకం అండి. ఒక ఆడదనగా, ఒక బిడ్డ తల్లిగా మాకు తెలుసు ఆ బాధ. ఆ గర్భశోకంతో ఉన్న తల్లిని సోషల్ మీడియాలో భయంకరమైన కామెంట్స్, ఆవిడ్ని బెదిరించడం,
ఇప్పుడుకొచ్చి మళ్ళీ ఆవిడే మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు తలుపు తట్టి నాకు న్యాయం చేయండి అన్నా అని మళ్ళీ ఆయన హక్కును చేర్చుకున్నారండి. ఖచ్చితంగా మా గవర్నమెంట్ వస్తుంది, ఆవిడకి మేము న్యాయం చేస్తాము, అందులో ఎటువంటి డౌరీ లేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలన్నీ అబద్ధం అని చెప్పి అందరికీ కూడా రుజువు సాక్ష్యాలతో సహా నిర్ధారణ అయిపోయింది అందరికీ. మళ్ళీ కూటమిగా కలిసి వస్తే ఎలా ఉండబోతుంది అంటారు? ప్రజల తీర్పు ఈసారి ఎలా ఉండబోతుంది? మేమైతే మరో 15 ఏళ్ళు అంటే 3 టర్మ్లు కూడా మేమే అధికారంలో ఉంటామంటున్నారు పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు. మరి ఈసారి కూడా వాళ్ళే గెలిచే అవకాశం ఉందా ముగ్గురు కూడా కలిసి వస్తే? అంటే ఒకటండి, కూటమి ప్రభుత్వం అంటే ఏంటో చూసేశారు జనాలు. జగనన్న సింగిల్గా వస్తాడు, మాట ఇస్తాడు, మడమను తిప్పడు. అది ఎంత వరకు వెళ్ళినా సరే ఇచ్చిన మాట కోసం ఎక్కడికైనా వెళ్తారు ఆయన. అలాంటి జగనన్నని చూశారు, ఈ కళ్ళబుల్లి మాటలు చెప్పిన కూటమి ప్రభుత్వాన్ని చూశారు ప్రజలు. ఏది ఏది ఏమైనా సరే ఈసారి కూటమి ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళ పరిస్థితి అయిపోయింది, ఇంకా వాళ్ళ రాజకీయ జీవితం అయిపోయింది. వాళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళవలసిన సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళు దాచుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒకటే, మా గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు ఎవరైతే అవినీతిగా ఎక్కడెక్కడైతే మీరు ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి సంపాదించుకుంటున్నారో అందరూ బయటకు వస్తారు. ఏ ఒక్కరిని వదలం. మీ అన్యాయంగా మీరు ఎక్కడైతే అక్రమ ఆస్తులు సంపాదించుకుని ప్రజలకి ఏమీ లేకుండా చేస్తున్నారో మీ అందరినీ కూడా జగనన్న వదలడు. కోట్లు అప్పులు తీసుకుని వస్తున్నారు. ఈ లెక్కేది జగనన్న ప్రభుత్వంలో ప్రతిదానికి ఒక లెక్క ఉండేది, అంతా కూడా ఆన్లైన్ పేమెంట్ ప్రజలకు వెళ్ళేది. హాస్పిటల్ కట్టారు, మంచిగా మెడికల్ హాస్పిటల్ కట్టారు, చాలా మంచి మంచి పనులన్నీ కార్యక్రమాలు చేపట్టారు. ప్రతిదీ లెక్క ఉంది. మీరు ఏం చేస్తున్నారు? మీరు ఈ వేల కోట్లన్నీ ఏం చేస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు? భ్రమరావతిని చేసేస్తున్నారు ప్రజలందరినీ. మీ ఆస్తులన్నీ చంద్రబాబు నాయుడు గారి ఆస్తులన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి అమరావతిని డెవలప్ చేసుకోవడానికి, ఒక కమ్మ సామాజిక వర్గాన్ని డెవలప్ చేసుకోవడానికి ఆయన ప్రయత్నం అంతా చేస్తున్నారు. కానీ ప్రజల కోసం పట్టించుకోవట్లేదు. తీసుకెళ్లి బూడిదలో పోసినట్టుగా వర్షం పడితే ఒక వరద వస్తే మొత్తం నీరంతా వచ్చేస్తుంది. అలా తీసుకెళ్లి బూడిదలో పోసినట్టు పోసేస్తున్నారు. కానీ డబ్బుని మిగతాది వీళ్ళు తెచ్చుకున్నామా పంచుకున్నామా అన్నట్టు ఎవరో ప్యాకేజీలు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. కానీ ప్రజల కోసం ఎవరు ఆలోచించట్లేదు. ప్రజలు చాలా ఎప్పటికి ఎలక్షన్స్ వస్తాయని ప్రజలు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు.